ఈ నెల 17న ధర్మన్న 126వ జయంతోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. కుసుమ ధర్మన్న స్ఫూర్తిని నేటి తరం వారికి అందించే విధంగా ఈ నెల 17న నిర్వహిస్తున్నాం. కుసుమ ధర్మన్న 126వ జయంతి వేడుకకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. దళిత హక్కులపై అందరూ ఒక తాటిపైకి వచ్చి కుసుమ ధర్మన్న స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన కలంతో నాటి సమాజంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం, అస్పృశ్యతలపై పోరాడాలని అన్నారు. మా కొద్దీ నల్ల దొరతనం, హరిజన శతకం, మాలకాకి వంటి కవితలతో దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారని అన్నారు. ఈ నెల 17న ఫోర్త్ బ్రిడ్జ్ హైవే రోడ్లోని ప్రకృతి వేదిక సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ధర్మన్న 126వ జయంతి వేడుకల్లో పార్టీలకు అతీతంగా దళిత వర్గాలు అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ తడపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ దళితుల హక్కుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు కుసుమ ధర్మన్న అని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ మన హక్కుల కోసం పోరాడిన అభ్యుదయవాదులు మరుగున పడిపోకూడదని, వారి స్ఫూర్తిని ముందు తరాల వారికి అందించాలని అన్నారు. ఈ సమావేశంలో కుసుమ ధర్మన్న మనుమరాలు కుసుమ రాజకుమారి, కోరుకొండ చిరంజీవి, తాలూరి బాబు రాజేంద్ర ప్రసాదులు మాట్లాడుతూ కుసుమ ధర్మన్న దళిత సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా 17 నిర్వహిస్తున్న కుసుమ ధర్మన్న 126వ జయంతి వేడుకలు ఆహ్వాన పత్రాన్ని హర్షకుమార్ తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవి సుందర్, మాజీ కార్పొరేటర్లు భర్రెకొండబాబు, అజ్రపు వాసు, దళిత నాయకులు జంగా సుబ్బారావు, ఎల్వి ప్రసాద్, రేగుళ్ల బాలశ్రీధర్, ఎర్ర రామకృష్ణ, తాడేపల్లి ప్రసాద్, కొమరపు మనోజ్ కుమార్, కస్సే రాజేష్, విజ్జన మధు, భాస్కర్, సోమ భక్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మంలో దళితులకి ఆలయ ప్రవేశం లేదు. అటువంటప్పుడు 1946వ సంవత్సరంలో పందిరి మహాదేవుడి సత్రం, ఆ గుడిలో దళితులకి ప్రవేశం కల్పించాలని పెద్ద ఉద్యమం చేసి దళితులందరినీ సామూహికంగా తీసుకుని వెళ్ళి ఆ పందిరి మహాదేవుడు సత్రం, ఆ పందిరి మహాదేవుడి ఆలయంలోకి ప్రవేశించారు కుసుమ ధర్మన్న గారు. అంటే విప్లవవాది కాబట్టే ఆ రోజున అక్కడ ఆయన ప్రవేశించడం జరిగింది. ప్రవేశించినప్పుడు ఆలయ పూజారులు స్వాగతం ఇచ్చారు, రప్పించారు. లోనకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు ప్రసాదం ఇచ్చినప్పుడు ప్రసాదం తిని ఆయన తర్వాత చనిపోయాడు. ఆ ప్రసాదంలో విషం కలిపారన్న ఒక ప్రచారం అన్నది మటుకు ఆ రోజుల్లో బాగా ప్రచారం అయింది. కాబట్టి దళితుల గురించి ఆయన పుస్తకాలు రాసిన పుస్తకాలు, హరిజన శతకం అన్న ఒక పుస్తకం ఉంది, గొప్ప పుస్తకం అంట. తర్వాత మా కొద్దీ నల్ల దొరతనం, మా కొద్దీ నల్ల దొరతనం, తెల్లదొరలే మమ్మల్ని పాలించారు, అదే మూసలో పాలిస్తున్నటువంటి నల్లదొరలు మాకొద్దు అంటే ప్రజాస్వామ్య విలువల గురించి ఆయన ఆ రోజే రాబోయే పరిస్థితుల గురించి ఊహించి రాసిన గొప్ప పుస్తకం. తర్వాత మాలకాకి అన్న ఒక పుస్తకం దొరకట్లేదు. అలాగే చాలా పుస్తకాలు ఆయన రాశారు. ఈ పుస్తకాల్లో డైరెక్ట్గా ఒక అన్నీ తీసుకోవాలని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇంతకుముందు అనుకున్నట్టుగానే మార్చి 26వ తారీఖున ఆయన 126వ జయంతోత్సవాలు ప్రకృతి వేదిక నాకు మన ఆనంక మార్చి 17న ప్రకృతి వేదికలో ఆయన జయంతోత్సవాలు పెట్టాలని అనుకుంటున్నాం. 126వ జయంతోత్సవాలు. ఎందుకంటే ఆనం హాల్లో పెడదాం అనుకున్నాం. ఆ రోజున అక్కడ ఖాళీ లేదు. అది దాంతో ప్రకృతి వేదికలో మరి అది హైవే రోడ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది. ఏసీ హాలు, అందరూ రావాలి. మనం అందరం కూడా ఆయన జయంతి జరుపుకుని భోజనాలు చేసి ఆయన గురించి స్మరించుకుంటూ చేసి కళాన్ని గళాన్ని పట్టి మా కొద్దీ నల్లదొరతనం అంటూ, అదేవిధంగా హరిజన గీతాన్ని ఆలాపిస్తూ స్వతంత్ర దేశంలో మమ్మల్ని మనుషులుగా చూడకుండా కేవలం పశువు కన్నా హీనంగా చూస్తున్నటువంటి యొక్క సంప్రదాయాన్ని తన కలంపోటుతో పెకలించినటువంటి ఒక కవన యోధుడు కుసుమ ధర్మన్న.
అట్లా మొట్టమొదటిగా కుసుమ ధర్మన్న మీద ఒక ఈ ధర్మను నడిపినటువంటి విషయంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. రాజమహేంద్రవరానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు కూడా గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. కానీ కుసుమ ధర్మన్న యొక్క శిలా విగ్రహం కానీ కాంక్ష విగ్రహం కానీ లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కందుకూరిని ఎంత భుజాల మీద మోస్తున్నామో, నన్నయ్యని ఎంత భుజాల మీద మోస్తున్నామో, ఆ రోజుల్లో దళితుల కోసం మొట్టమొదటిగా ఉద్యమాన్ని చేసి విషప్రయోగంతో అతి తక్కువ కాలంలోనే అసూలు బాసినటువంటి కుసుమ ధర్మన్నని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను పాడతాను, ఆ టేప్ రికార్డ్ తీసుకురండి, మీ తాతయ్య గారికి పాడతా అంటే ఏంటి పద్యాలు పాడతాను అంటున్నారు. మాకు ఆ విలువ తెలియలేదండి. అయితే తర్వాత అందరూ కూడా కుసుమ ధర్మన్న గారు మనవరాళ్ళు ఇలాగని అంటుంటే ఎందుకు అన్నారు అంటే మా తాతయ్య గారి గురించి, ఆయన యొక్క చరిత్ర గురించి రావాలన్నా కూడా లిటరేచర్ అంతా కూడా ఇల్లు అంటే కోర్లంపేటలో ఉన్న ఇల్లు అంటించినప్పుడు చాలా లిటరేచర్ పోయిందటండి, మా ఇంట్లో చెప్పుకునేవారు. అదేవిధంగా తాతయ్య గారు రాసిన జయభేరి పత్రికలు కానీ పద్యాలు కానీ ఒక పుస్తకం ఉండేదండి ఇంట్లో. దాని గురించి రేగుళ్ళ సత్యనారాయణ గారని ఆయన వస్తూ ఉండేవారు. అంటే మా ఫాదర్కి బాగా సన్నిహితుడు, స్నేహితుడు. నాన్నగారు అంటే ఇలాగ మనం పద్యాలు